ప్రార్థన చేసి మొదలు పెడదాం. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అన్నాదో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. శ్రీమత్ ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞానధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత. అందరికీ జ్ఞానం చక్కగా అర్థం చేయించాలని గురుదేవుని ప్రార్థించుకుంటూ మొదలు పెట్టుకుందాము. మనం పోయిన వారము 54, 55 2 శ్లోకాలు చెప్పుకున్నాము. ఈరోజు 56వ శ్లోకం నుంచి చెప్పుకుందాము. 56వ శ్లోకము బ్రహ్మయోగం గురించి తెలియజేస్తా ఉన్నాడు. దుఃఖేష్వనుద్విగ్న మనా సుఖేషు విగత స్పృహ వీతరాగభయ క్రోధ స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖమందు బాధపడని వానిని, సుఖములందు సంతోషించని వానిని, మరియు ప్రేమ కోపము భయము లేని వాడిని మౌనం వహించిన బుద్ధి గల వాడందరూ. ఇది ఈ శ్లోకం యొక్క భావము. వివరంలోకి వెళ్దాము. సోమవారం తెలియజేసినటువంటిది. బ్రహ్మయోగాన్ని ఒక యోగి ఆచరించుచున్నట్లయితే అతని శరీరంలో ఉన్న అవయవాలు పనిచేయకుండా నిలబడిపోయి ఉంటాయి. అవి పనిచేయాలి అని అంటే, అవయవాలు పనిచేయాలంటే గుణాలు రేగాలి, గుణాల ప్రకారం బుద్ధి యోచించాలి. బుద్ధి యోచించినప్పుడు జరిగినటువంటి నిర్ణయం ఉంటుంది కదా, అది మనసు ద్వారా ఆ నిర్ణయం అనేది బయటకు రావాలి. అది బయట కర్మేంద్రియాలకు తెలిసి కర్మేంద్రియాలు పనులు చేయాల్సి ఉంటుంది. ఇట్లా శరీర యంత్రాంగం అంతా కూడా ప్రతి జీవరాశిలో ఉంటుంది. అయితే బుద్ధి నిలబడిపోయిన వాడికి యోచనలు అనేవే జరగవు. యోచనల ప్రకారము పనులు నిర్ణయించబడవు. యోచనలే జరగనప్పుడు యోచనల ప్రకారం పనులు, అక్కడ యోచనలు లేవు, పనులు జరగవు. ఎప్పుడైనా కానీ యోచనల ప్రకారమే పనులు జరుగుతాయి. యోచనలు లేనప్పుడు పనులు ఫలానా జరగాలని నిర్ణయం అనేది ఉండదు. అక్కడ మనసుకి ఏ నిర్ణయము అందలేదు బుద్ధి ద్వారా. అందువల్ల ఏం చేస్తుంది, మనసు కూడా పూర్తిగా నిలబడిపోతుంది. కాబట్టి ఈ కర్మేంద్రియాలకు ఎలాంటి సమాచారము అందనందువల్ల, వాటికి ఏ ఆదేశము రానందువల్ల అవి కూడా పనిచేయవు, అవి కూడా నిలబడిపోయి ఉంటాయి. కాబట్టి ఇంకా చెప్పాలంటే ఈ కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం అనే 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయే, అవి మాత్రము పనిచేస్తూ ఉంటాయి. కానీ మనసు నిలబడిపోయినందువల్ల వాటి దగ్గర ఉన్నటువంటి సమాచారము మనసుకు చేరకపోవడం వల్ల మనసు గ్రహించకుండా ఉంటుంది, తీసుకోదు, అలాగే నిలబడిపోయి ఉంటుంది. ఆ జ్ఞానేంద్రియాలు ఏ సమాచారమైనా అందిమని మనసు మాత్రం నిలబడిపోయి ఉంటుంది. అది తీసుకోదు ఆ సమాచారాన్ని. అందువల్ల జ్ఞానేంద్రియాల ద్వారా వచ్చిన సమాచారం బుద్ధికి చేరదు. కాబట్టి జీవుడు ఏ విషయానికి బాధపడ్డు. బయట సుఖాలు తెలియవు, వాటికి పారవశ్యం పొందడు బయట సుఖాలకి. అట్లాగే మనసు నిలబడిపోయి ఉండడం వల్ల బయట సమాచారం అనేది తీసుకోకుండా బుద్ధికి చేరకపోవడం వల్ల వానికి భయము, ప్రేమ, కోపము ఏవి కూడా ఉండవు. మనసు మౌనం వహించి ఉండడం వల్ల, అంటే మెదలకుండా ఉంటుంది మౌనంగా. కాబట్టి అట్టివాణ్ణే ముని అన్నారు. ఆ విధంగా ఇక్కడ బ్రహ్మయోగంలో ఉన్నప్పుడు అతన్ని మౌనం వహించిన వాడు ముని అని అన్నారు. ఇంకా ఎట్లా ఉంటాడు అతడు అనేది
తెలుసుకుందాం మనం 57వ శ్లోకంలో. యస్ సర్వత్రా న విస్నేహ తత్తత్ ప్రాప్య శుభాశుభం నా వినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇది కూడా బ్రహ్మయోగానికి సంబంధించిందే. ఇంకేమంటున్నాడంటే ఈ శ్లోకంలో, ఎవరైతే అన్నిటి యందు సంబంధం లేక శుభాశుభముల యందు మనోధ్యాస ఏ మాత్రము లేకుండా సుఖదుఖాలు అనుభవించకుండా ఉంటాడో అట్టివాడి యొక్క ప్రజ్ఞ గొప్పది. ప్రజ్ఞ అంటే బుద్ధి అని కూడా వస్తుంది. ప్రజ్ఞ గొప్పది అని అంటున్నాడు. ఇది స్వామివారు అందించిన మనం వివరము తెలుసుకుందాము. మన శరీరంలో మనస్సుకి 12 మంది స్నేహితులు ఉన్నారు. ఎవరు అంటే బుద్ధి, చిత్తము, తర్వాత అంటే లోపల ఉండే బుద్ధి, చిత్తము. బయట విషయానికి వస్తే 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, 5 కర్మేంద్రియాలు ఉన్నాయి. 5 జ్ఞానేంద్రియాల్లో కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. 5 కర్మేంద్రియాల్లో నోరు, గుదము, గుహ్యము, కాలు, చేతులు. ఇవి ఈ శ్లోకంలో మనకేం చెప్తున్నారంటే సర్వత్రా నభిస్నేహ అంటే వీటన్నిటితో ఎల్లప్పుడూ మనసు సంబంధం కలిగి ఉంటుంది. ఎల్లప్పుడూ బయటి ప్రపంచంలోని మనుషులతో మానవునికి స్నేహం ఏమన్నా ఉంటుందా? అస్సలు ఉండదు. కాబట్టి సర్వత్రా నభిస్నేహ అన్నప్పుడు ఎప్పుడు కూడా బయటి మనుషులతోటి స్నేహము అని అనుకోవద్దు. మనసు మాత్రమే ఎల్లప్పుడూ స్నేహము కలిగి ఉంటుంది. అది ఎట్లా అంటే మనకి ఇప్పుడు ఈ మనస్సు ముందే చెప్పుకున్నాము. మనస్సు జ్ఞానేంద్రియాల నుంచి సమాచారం సేకరిస్తుంది. కాబట్టి 5 జ్ఞానేంద్రియాల దగ్గర నుంచి 5 జ్ఞానేంద్రియాలతో సంబంధపడి ఉంది కదా. అలాగే 5 కర్మేంద్రియాలతో సంబంధపడి ఉంది. ఎలా అంటే లోపల చిత్తం అందించిన ఆదేశాలను 5 కర్మేంద్రియాలకు పంపించి వాటి ద్వారా పనులు చేపిస్తుంది. ఇక మనసు జ్ఞానేంద్రియాల విషయాలను బుద్ధికి చేరవేస్తుంది. కాబట్టి బుద్ధితో సంబంధపడింది. అలాగే మనసు చిత్తం ద్వారా ఆదేశాలు తీసుకుంటుంది. కాబట్టి చిత్తంతోటి సంబంధం కలిగి ఉంది. ఈ విధంగా మనసు ఏం చేస్తుంది? ఈ 12 అవయవాలతోటి స్నేహ సంబంధాన్ని కలిగి ఉంది. అయితే లోపలున్న బుద్ధి, చిత్తము, బయట ఉన్న కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము, తర్వాత కర్మేంద్రియాలతో సంబంధం, ఇవన్నీ ఎప్పుడు మనసు వదిలేస్తుంది పూర్తిగా అంటే అది నిద్రలోనే సాధ్యమవుతుంది. ఎందుకంటే నిద్రలో మనసు తన యొక్క జ్ఞప్తినే కోల్పోతుంది. తనెవరో తను మర్చిపోతుంది. అయితే అలా జ్ఞప్తి కోల్పోకుండా చేసుకొని ఎరుకలో ఉండటమే బ్రహ్మయోగము అంటున్నారు. మనస్సు తన్ను తాను మరవక సర్వత్రా కలిగిన 12 ఇంద్రియాల స్నేహాన్ని ఎంతసేపు లేకుండా ఆపుకుంటుందో అంతసేపు బ్రహ్మయోగం అవుతుంది. అంటే మనసు తను తాను మర్చిపోవద్దు, ఎరుకలో ఉండాలి. మరియు 12 మంది స్నేహితులతో సంబంధం తెంచుకోవాలి. అలా ఎంతసేపు అయితే ఉండగలిగితే అంతసేపు ఆ స్థితిని బ్రహ్మయోగ స్థితి అని అంటారు. అంటే బ్రహ్మయోగంలో మానవ శరీరము నిద్రలాగే స్తంభించి ఉంటుంది. అలా ఉండటం వల్ల ఏమవుతుంది? అలా ఎందుకు స్తంభించి ఉంటుందంటే లోపల విషయాలు బయటకు రావు, బయట విషయాలు లోపలికి పోవు. దానివల్ల అది నిలబడిపోయి ఉంటుంది మనసు. దాంతో ఏమవుతుందంటే శుభాశుభాలు కలిగిన ప్రేమ, అసూయలు అనేవి వచ్చినవన్నీ కూడా వాటికి ఆ జీవునికి చేరవు. అలాంటి స్థితే బ్రహ్మయోగ స్థితి అని చెప్తున్నారు. ఇక మనకి మన శరీరంలో ఇది సాంఖ్యము అంటే ఏ అవయవం ఏ పని చేస్తుంది అనే విషయము మనము పూర్తిగా తెలుసుకుంటేనే సాంఖ్యం అనేది తెలియబడుతుంది. సాంఖ్యం ద్వారా
ఒక అవయవం ఇంకొక అవయవానికి ఎలాంటి సంబంధం కలిగి ఉంది అనేది మనము ఒక ఇంద్రియం మరో ఇంద్రియానికి ఎలాంటి సంబంధం కలిగి ఉంది అనేది తెలుసుకోవచ్చు. సాంఖ్యంలో మొత్తము మన శరీరం అంతా 25 భాగాలుగా ఉంది కదా. 25 భాగాల్లో 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు ఉన్నాయి. అయితే మనకి ఈ అంతరేంద్రియాలు శక్తులు ఉన్నాయే, అంటే జ్ఞానేంద్రియాల శక్తులు, తన్మాత్రలను వదిలిపెడదాం, తర్వాత పంచవాయువుల్ని వదిలిపెట్టేస్తే, ఈ 10 వదిలిపెట్టేస్తే మిగిలిన 15 భాగాలు ఉన్నాయి. ఈ 15 భాగాలు ఏ విధంగా సంబంధపడి ఉన్నాయంటే, మనస్సుకు 12 భాగాలతో సంబంధపడి ఉందని ముందే తెలుసుకున్నాము. జీవుడికి అహము బుద్ధితో సంబంధం ఉంది. బుద్ధి ప్రతి విషయాన్ని జీవునికి తెలియజేస్తూ ఉంటుంది కదా. దాని ద్వారానే జీవుడు భావాలు పొందుతూ ఉంటాడు. సుఖభావం, సుఖము, దుఃఖము ఇవన్నీ అనుభవిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆ జీవునికి పక్కనే ఉండి అహము నువ్వు చేశావు అని చెప్తూ ఉంటుంది, అహంభావము. అలా జీవుడికి అహము బుద్ధి రెండు సంబంధం కలిగి ఉంటాయి. బుద్ధి మనసుతోటి చిత్తంతో జీవుడితోటి సంబంధం కలిగి ఉంటుంది. చిత్తం కూడా బుద్ధి మనసు అహంతో సంబంధం కలిగి ఉంటుంది. అహము జీవుడు చిత్తంతో సంబంధం కలిగి ఉంటుంది. ఇక 5 జ్ఞానేంద్రియాలు కేవలం మనసుతో సంబంధము, మళ్ళీ 5 కర్మేంద్రియాలు కేవలం మనసుతో సంబంధము కలిగి ఉంటాయి. కాబట్టి మనసుకు ఎల్లప్పుడూ ఇంద్రియాలతో కలిగిన స్నేహాన్ని ఏ విధంగా లేకుండా చేసుకోవాలో దాని గురించి మనకి భగవంతుడు తర్వాత శ్లోకంలో తెలియజేస్తాడు. అది ఎట్లా చేసుకోవాలా అనేది. ఇక్కడ మాత్రము మనసు ఏ విధంగా ఇతరులతో స్నేహాన్ని కలిగి ఉంది, ఆ స్నేహాన్ని లేకుండా చేసుకున్నప్పుడే బ్రహ్మయోగం అవుతుందని తెలియజేశాడు. ఈరోజుకి ఇక్కడ ఆపేద్దాం, మంగళం పాడి ముగిద్దాం. ఓం మంగళము మీకు మద్గురి చంద్రమా, మంగళము మీకు మై ప్రకాశ, మంగళము చేసి మరి మొక్కేద అఖిల జీవసంగ ఆత్మలింగ. అందరికీ ప్రబోధార్పణం. నమస్కారం.